దుర్గాపూర్ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చంద్రారెడ్డి గారి 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన జీవితమంతా పేద ప్రజల బాగుకై పాటుపడినారు. అయోధ్య నగర్, దత్తాత్రేయ నగర్, భగత్ సింగ్ నగర్, వాజ్పేయి నగర్, కళావతి నగర్ ప్రజలకు నిలువ నీడైనా ఉండాలని సంకల్పంతో వారికి ఆయా ప్రాంతాలలో గుడిసెలు వేసి వారికి అండగా నిలిచారు. గుడిసెలు వేసే క్రమంలో ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇక వాటిని ఎదుర్కొనేందుకు ఆయన సొంత ఆస్తులను అమ్మి కోర్టులతో పోరాడి ఇంటి స్థలాలను ప్రజలకు చెందేలా చేశారు. స్వర్గీయ చంద్రారెడ్డికి దేశభక్తి కూడా మెండుగా ఉండేది. ఆయా బస్తీలకు దేశ నాయకుల పేర్లు పెట్టాడు. ఇక వారి కుమారుడికి కూడా భరత మాత పేరు కలిసి వస్తుందని భరత సింహారెడ్డిగా నామకరణం చేశారు. తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 33వ జయంతి సందర్భంగా ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు వారు స్థాపించినటువంటి బస్తీలు అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మాకు ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియదలుచుకున్నాను. అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే నేను 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మధ్యలోకి దూరం కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వారి కృషి